Namaste everyone. Welcome to Divya Sanjeevini. I am Srinika, certified yoga instructor. మన యోగిక్ ఫిలాసఫీలో జ్ఞానేంద్రియం నేనం ప్రధానమని అంటారు. అంటే మన సెన్స్ ఆర్గాన్స్లో ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మన ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవాళ మనం ఐ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి అండ్ దాన్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు మొబైల్స్ యూస్ చేయడము, స్క్రీన్ టైం ఎక్కువ చూడడము అండ్ సిస్టమ్ ముందు అలా ఎక్కువసేపు వర్క్ చేయడము, వీటన్నిటి వల్ల కూడా మనకి ఐ స్ట్రెయిన్ అయిపోయేసి హెడేక్ కానీ, డిజీనెస్, డ్రైనెస్, టైర్డ్నెస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అలాగే ప్రాపర్ స్లీప్ లేకపోవడము, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మన ఐస్కి స్ట్రెయిన్ అయిపోయి ఐ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవాళ నేను మీకు కొన్ని సింపుల్ టెక్నిక్స్ అండ్ త్రాటక క్రియ చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మన ఐ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే మనకి కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైంలో చదువుకునే ముందు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే కొద్దిసేపు త్రాటక క్రియ ప్రాక్టీస్ చేసుకున్నా మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం త్రాటక క్రియని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ ఐస్ అనేది క్లీన్గా వాష్ చేసుకోండి. దానివల్ల ఐస్ అనేది రిఫ్రెష్ అవుతుంది, అలాగే రిలాక్స్గా కూడా ఉంటుంది. తర్వాత నిదానంగా మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. సుఖాసనంలో అయినా లేదా వజ్రాసనంలో అయినా. రెండు చేతుల్ని చిన్ముద్రాలో పెట్టుకొని మీ థైస్ మీద పెట్టుకొని స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఐస్ క్లోజ్ చేసుకొని షోల్డర్ రిలాక్స్, ఫేషియల్ మజిల్స్ కూడా రిలాక్స్గా పెట్టుకోండి. మెల్లిగా ఇన్హేల్ చేసుకోండి, స్లోగా ఎక్సేల్. వన్స్ అగైన్ టేక్ డీప్ ఇన్హేల్, slowly exhale, relax. ఇప్పుడు మీరు రెండు అరచేతులని రబ్ చేసుకోండి హీట్ జనరేట్ అయ్యే వరకు. దీన్ని స్లోగా మీ కంటి మీద పెట్టుకొని ప్రెస్ చేసుకో. జెంటిల్ ప్రెస్ ఇవ్వండి, ఎక్కువ ప్రెస్ చేయకుండా. దెన్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు మనం త్రాటకాన్ని ప్రాక్టీస్ చేద్దాము. ముందుగా మీ రైట్ హ్యాండ్ని ముందుకి స్ట్రెచ్ చేసుకోండి. మీ థంబ్ని ఓపెన్ చేసి మీ థంబ్ని ఐబ్రో సెంటర్ లెవెల్లో పెట్టుకోండి. ఇక్కడ మీ టిప్ ఆఫ్ ది థంబ్ మీద ఫోకస్ చేయండి అండ్ ఐస్ ఎక్కువసేపు బ్లింక్ చేయకుండా అండ్ కుదిరితే ఐస్ అసలు బ్లింక్ చేయకుండా అలా అట్లీస్ట్ ఒక 30 seconds to 1 minute వరకు ఫోకస్డ్గా చూడండి. లెట్స్ స్టార్ట్. జస్ట్ ఫోకస్ అట్ యువర్ టిప్ ఆఫ్ యువర్ థంబ్ ఫింగర్. ఫోకస్ అలా ఒకే పాయింట్ మీద ఫోకస్ చేసుకోండి. ఎవరైతే ఎక్కువసేపు హ్యాండ్ని స్ట్రెచ్ చేయలేము అనుకుంటారో వాళ్ళు ఒక పాయింట్ని తీసుకొని కూడా ఫోకస్ చేసుకోవచ్చు. ఐ మూమెంట్ చేయకండి, జస్ట్ ఒక పాయింట్ మీద ఫోకస్ చేయండి. ఇలా ఒక 30 seconds to 1 minute వరకు అట్లీస్ట్ ఫోకస్ చేయాలి. Then slowly close your eyes. Relax. స్లోగా ఓపెన్ చేయండి. జనరల్గా త్రాటక ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలామందికి ఐస్లో వాటర్ రావడం అనేది కామన్. సో దానికి మనం శశాంకాసన చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మన ఐస్కి కూడా రిలాక్స్గా ఉంటుంది. సో ఫస్ట్ మీరు వజ్రాసనంలో కూర్చోండి. స్లోగా మీరు రెండు చేతుల్ని పైకి లేపండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ ముందుకి బెండ్ అవ్వాలి. ముందుకి బెండ్ అయినప్పుడు మీ హిప్ని హీల్స్ మీద నుంచి లిఫ్ట్ చేయకుండా ముందుకి బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. స్లోగా పైకి రావాలి.
సో ఇలా ఒక 30 సెకండ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఐస్‌కి కూడా రిలాక్స్‌గా ఉంటుంది. ఇంకొన్ని సింపుల్ ప్రాక్టీసెస్ చూద్దాము. ఫస్ట్ సైడ్ టు సైడ్ మూవ్‌మెంట్ చూద్దాము. ఫస్ట్ మీ కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. స్ట్రెయిట్‌గా కూర్చోండి. షోల్డర్స్ రిలాక్స్, స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. ఇప్పుడు స్లోగా మీ ఐస్‌ని లెఫ్ట్ సైడ్‌కి తిప్పండి. అండ్ మెల్లిగా రైట్ సైడ్‌కి చూడండి. అలా రైట్ టు లెఫ్ట్ మూవ్‌మెంట్ ఇవ్వండి. ఇది చేస్తున్నంత సేపు ఓన్లీ మీ ఐ మూవ్‌మెంట్ మాత్రమే ఉండాలి. మీ నెక్ ఆర్ హెడ్‌ని తిప్పకుండా జస్ట్ ఐ మూవ్‌మెంట్ ఫోకస్డ్‌గా తిప్పాలి. ఇలా సైడ్ టు సైడ్ చేయడం వల్ల కూడా మనకి లాటరల్ ఐ మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. లేదు అన్నా కానీ మీరు 2 చేతుల్ని ముందుకి చాపుకొని మీ థంబ్ ఫింగర్స్‌ని లెఫ్ట్ అండ్ రైట్ టిప్ ఆఫ్ ది థంబ్ ఫింగర్‌ని చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ అలా స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్‌మెంట్ ఇవ్వాలి. ఇలా ఒక 10 కౌంట్స్ వరకు చేసుకోవాలి. Then slowly close your eyes and relax. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ మూమెంట్ చూద్దాము. స్లోగా మీరు 2 కళ్ళని పైకి చూడండి. అప్ అండ్ స్లోగా డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. లేదు అన్నా మీ 2 చేతుల్ని ఇలా పైకి కిందికి పెట్టుకొని మీ టిప్ ఆఫ్ ది థంబ్ ఫింగర్స్ మీద ఫోకస్ చేయండి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. Slowly close your eyes and relax. నెక్స్ట్ డయాగ్నల్ మూమెంట్ చేద్దాము. ఫస్ట్ టాప్ రైట్లో ఐస్ని మూవ్ చేయండి. నెక్స్ట్ స్లోగా లెఫ్ట్ బాటంలోకి రండి. నెక్స్ట్ టాప్ రైట్, లెఫ్ట్ బాటమ్, ఇలా ఒక 10 కౌంట్స్ వరకు రిపీట్ చేయాలి. లేదు అంటే మీ 2 హ్యాండ్స్ని కూడా డయాగ్నల్గా పెట్టుకొని మీ టిప్ ఆఫ్ ది థంబ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. అప్, డౌన్, ఇలా ఒక 10 కౌంట్స్ వరకు రిపీట్ చేయొచ్చు. స్లోగా అదర్ సైడ్. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి, రైట్ హ్యాండ్ని కిందికి తీసుకురండి. సో అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, up, down, up, down. Slowly close your eyes. Relax. Slowly open. సో ఇలా డయాగ్నల్ మూమెంట్ చేయడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం రొటేషన్ చేద్దాము. ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేద్దాము. ముందుగా మీ రైట్ హ్యాండ్ని స్ట్రెచ్ చేయండి. థంబ్ ఓపెన్ చేసి ఒక సర్కిల్ డ్రా చేయండి. ఆ సర్కిల్ని ఫాలో అవుతూ మీ ఐస్ని తిప్పాలి. కింది నుంచి పైకి జస్ట్ టిప్ ఆఫ్ ది థంబ్ మీద ఫోకస్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఐ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు రివర్స్లో తిప్పాలి. ఇలా సర్కిల్ డ్రా చేసుకోవాలి. రిలాక్స్.
Slowly close your eyes and relax. Slowly open. నెక్స్ట్ ఫార్ అండ్ నియర్ ఫోకస్ని చూద్దాము. ముందుగా మీ రైట్ హ్యాండ్ని మీ ఐబ్రో సెంటర్ లెవెల్లో పెట్టుకోండి, స్ట్రెచ్ చేసుకొని థమ్ ఓపెన్ చేయండి. అలాగే మీ లెఫ్ట్ హ్యాండ్ని మీకు దగ్గరగా పెట్టుకోవాలి కళ్ళకి. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ టిప్ ఆఫ్ ది థమ్ ఫింగర్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ టిప్ ఆఫ్ ది థమ్ ఫింగర్ మీద అలా కంటిన్యూస్గా ఫార్ అండ్ నియర్గా ఫోకస్ చేయండి. దీనివల్ల మనకి ఫార్ అండ్ నియర్ విజిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా ఫోకస్ చేసుకో. ఇలా ఒక 10 కౌంట్స్ వరకు చేసుకున్నాక ఐస్ క్లోజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. ఇప్పుడు జెంట్లీ రబ్ యువర్ పామ్స్. స్లోగా మీ కళ్ళ మీద పెట్టుకొని స్లోగా ఓపెన్ చేయండి. మీరు రెగ్యులర్గా ఈ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల మీ ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీ ఐ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి, అలాగే కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా ఈ ప్రాక్టీసెస్ చేసే ముందు ఎంటీ స్టమక్తో ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. అలాగే మీకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఎవరికైతే ఎక్కువ ఐ ప్రాబ్లమ్ ఆర్ ఎక్కువ స్ట్రెయిన్ అనిపిస్తే, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతే చేస్తున్నప్పుడు జస్ట్ స్టాప్ ది ప్రాక్టీస్ ఇమీడియట్లీ. ఇంకా సివియర్ ఐ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ టు దివ్య సంజీవిని ఛానల్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.